సార్ గురుగారు మనకి మీతో తీసుకో మాట్లాడడానికి కుమారి గారు కాలర్ రెడీగా ఉమ్. ఉన్నారు. మాట్లాడదామండి. అమ్మ కుమారి గారు హలో డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. అయ్యో నమస్తే సార్. మా నమస్తే అమ్మ. అబ్బాయిది 1983 నవంబర్ 12 శనివారం పుట్టినాడు. నవంబర్ 12 1983 ఆ, 12వ శనివారం. 12వ తారీఖు 11వ నెల 1983లో పుట్టాడు. అవును సార్. ఏం పేరు పెట్టారు? వెంకట పనీంద్ర. ఏమని పిలుస్తారు? ఫణి అని పిలుస్తారు. పని అని పిలుస్తారు. మేము ఇంట్లో వెంకట సుబ్బయ్య అని పిలుస్తాము. బయట అంతా ఆఫీసుల్లో అంతా స్కూళ్ళల్లో పనీంద్ర. అవునమ్మా. ఇప్పుడేమో నేను చెప్పామ్మా 12వ నెంబర్ అని చెప్పా. అవును 12, 13, 16, 18, 28, 29, 31 అని చెప్పా కదా. నేను ఏదైతే చెప్పానో వెంటనే వాళ్ళే ఫోన్ చేస్తారు. నువ్వు అన్ని కంటిన్యూ చూసుకో. ఇప్పుడు వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ 12 వాళ్ళకి పర్సనల్ లైఫ్ బాగోదు. వీళ్ళు చాలా మంచి పిల్లలు, చాలా పెద్దలను గౌరవిస్తారు, తల్లిదండ్రులను గౌరవిస్తారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ వీళ్ళకి పర్సనల్ లైఫ్ బాగోదు. అది మీ ఫోన్లోనే చదువుకోవచ్చు. ప్రొటెక్షన్. ఈ అబ్బాయిని ఫణి అని పిలుస్తారు. ఫణిలో 18వ నెంబర్ ఉన్నది. 18వ నెంబరు సౌందర్య గారి పేరు కొడితే 18వ నెంబర్ వస్తుంది. మీరు ఎమ్మటే క్వశ్చన్ అడగాలి, ఏదో ఒక ఆమె డిస్టర్బ్ అయిందని చెప్పి అందరూ డిస్టర్బ్ అవుతారా అంటే, రాజేంద్ర ప్రసాద్ గారి పాప గాయత్రి పేరు కొడితే 18వ నెంబర్ వస్తుంది. అంటే ఇద్దరు డిస్టర్బ్ అయితే డిసైడ్ చేస్తారంటే శ్రీదేవి గారి పేరు కొట్టినా 18వ నెంబరే వస్తుంది. ఇలా మధ్యలో డిస్టర్బ్ అయిన వాళ్ళ పేర్లన్నీ కొడితే 18వ నెంబర్లే వస్తాయి. సో అలా డిస్టర్బెన్స్ ఉండడానికి న్యూమరాలజీకి ఖచ్చితంగా సంబంధం ఉంది అని అంటారు. 100% నెగిటివ్ నంబర్స్ నెగిటివ్ చేస్తాయి, పాజిటివ్ నంబర్స్ పాజిటివ్ చేస్తాయి. సో మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు చాలా అర్థమైంది. దీని మీద నాకు కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. కాకపోతే దానికన్నా ముందు మన కాలర్ అయ్యప్ప స్వామి గారు రెడీగా ఉన్నారు. నమస్కారం అండి అయ్యప్ప స్వామి గారు. నమస్తే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. డేట్ ఆఫ్ బర్త్ అండి జూలై 20 అండి, జూలై 20, 1989 అండి. 1989. మీదేనా? అవునండి. నాది సార్. మీరే తెలిసిన వాళ్ళని వివాహం చేసుకున్నారా? ఏంటండి? తెలిసిన వాళ్ళనే వివాహం చేసుకున్నారా మీరు? కాదండి. బయట వాళ్ళ? నేనేనండి. మీరు సరేనండి. మీరు వివాహం చేసుకున్నారు కదా, అవునండి. తెలిసిన వాళ్ళేనా? మీ మిస్సెస్ వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళేనా? పెళ్ళికి ముందు పెళ్ళి అవ్వలేదండి ఇంకానే. పెళ్ళి అవ్వాల. ఓకే. ఈయనకమ్మ 27, 1989లో పుట్టాడు. బాబు నువ్వు ఒక్కసారి లెక్కేసుకోయా. 2 + 7 9, 9 + 1 10, 10, 9 19, 19, 8 28 + 9 36. ఇందాకేం చెప్పామ్మా? 12, 13, 16, 18, 28, 29, 31, 36. ఈ 36 అనేవాళ్ళు పెళ్ళిళ్ళు అవ్వవు, పెళ్ళైనా కూడా డిస్టర్బ్ అవుతారు. అవునండి. పెళ్ళిళ్ళు అవ్వకపోవడం కష్టం, అవడం కష్టం, అయినా కూడా డిస్టర్బ్ అవుతారు. నిన్న ఏమని పిలుస్తారయ్యా అందరూ? అయ్యప్ప అని పిలుస్తున్నారండి. ఏవైఏ పీపీఏనా? ఏవైవై అండి. ఏవై వైఏ పీపీఏ. పీపీఏ. ఏవైవైఏ పీపీఏ. అయ్యప్పలో 18వ నంబర్ ఉంది. హలో మాషారు, అయ్యప్పలో 18వ నంబర్ ఉన్నది, ప్లస్ 31వ నంబర్ కూడా ఉన్నది. అయ్యప్పలో ఏముందమ్మా? 31వ నంబర్. మీరు ఒక్కసారి నా మాట నమ్మకూడదమ్మా. ఫోన్లో న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఒక్క సెకండ్ కన్నా ఎక్కువ పట్టదు. ఇన్ని యాప్లు డౌన్లోడ్ చేసుకున్నాం కదా. ప్లే స్టోర్లోకి వెళ్ళి న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ అంటే వచ్చింది, డౌన్లోడ్ చేసుకొని అయ్యప్ప అని కొడితే దానిలో 18వ నంబర్ వస్తుంది. ఆ 18వ నంబర్ ఏం చేసింది? శ్రీదేవి అని కొడితే 18వ నంబర్ వస్తుంది, సౌందర్య కొడితే 18వ నంబర్ వస్తుంది. ఇవన్నీ కూడా కొట్టాలి, చూసి ఓహో ఈ నేమ్ లో ఏదో మనకి ఇబ్బంది ఉన్నది, పేరు కొడితే మన దాంట్లో ఎన్ని నెంబర్లు ఉన్నాయనేది మొత్తం వచ్చేసింది. మీ ఫోన్ లోనే వస్తాయి. దాని ప్రొడక్షన్ చదవాలి. దాని ప్రొడక్షన్ అంతా కూడా వరస్ట్ గా ఉందనుకోండి, ఓరు నాయన ఈ ప్రొడక్షన్ మనకి ఎందుకు అని చెప్పి అనుకోవాలి. ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఇంకొక క్వశ్చన్ ఏం అడగాలంటే, అయ్యప్ప అంటే దేవుడి పేరు కదా, దేవుడి పేరు పెట్టుకునే మంచిదే కదా అని. అయ్యప్ప స్వామికి కూడా వివాహం కాదా? ఇంకో విషయం చెప్తున్నామ్మా, ఎవరైతే దేవుడి పేర్లతో పిలిపించుకుంటారో, దేవుడు పైన ఉండాలి, మన కింద ఉండాలి, మనుషులు ఇలా దండం పెట్టుకోవాల్సిందే. శివ, సాయి, అయ్యప్ప, దుర్గా, భవానీ
ఎవరైతే దేవుణ్ణి ఏకవచనంతో పిలుస్తారో ఉమ్. వాళ్ళందరూ అనుభవిస్తున్నారు చూడండి. సో అలా దేవుడి పేర్లు పెట్టు ఏకవచనంతో పిలవకూడదు, గౌరవం ఇచ్చి పిలవాలంట. గౌరవం ఇచ్చి పిలవాలి. ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళు. దేవుణ్ణి దేవుళ్ళలాగా ఉండాలి, మనుషులంలాగా ఉండాలి. ఈ మధ్యలో అందరూ సాయి అని పేరు పెడుతున్నారు. సాయి అని ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ ఉన్నారా, రాష్ట్రపతి ఉన్నాడా, ముఖ్యమంత్రి ఉన్నాడా, గవర్నర్ ఉన్నారా, ఎవరైనా ఒకళ్ళు పైకి వచ్చారో చెప్పు, అందరికీ సాయి అని పేరు పెడతాను.